హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారామ్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఈరోజు నుంచి అయితే ఎంగేజ్మెంట్ నుంచి మా పెళ్ళి వరకు ఏమైతే జరిగాయో అన్నీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది వీడియో అయితే, మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు అని చూస్తున్నారా? మా పెళ్ళి కోవిడ్లో జరిగిందనమాట, 2020లో జరిగింది. సో దానివల్ల వాళ్ళందరూ అలా మాస్కులు పెట్టుకొని ఉన్నారనమాట. అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ అనమాట. సో ఎంగేజ్మెంట్ లుక్లో నేను ఎలా ఉన్నాను ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అసలు ఎంగేజ్మెంట్లోనే ఇది ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు మాకు ఇలా గౌరీ పూజ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. సో మాకు ఇలా గౌరీ పూజ ఉన్నదన్నమాట ఎంగేజ్మెంట్కి ముందు. సో మెయిన్ ఎంగేజ్మెంట్ ఏంటి అని అంటే రింగ్స్ మార్చుకుంటారు కదా, అదైతే కాదు నా దృష్టిలో అయితే. నా దృష్టిలో అనే కాదు, నార్మల్గా కూడా ఇలా చీర పెట్టడం, ఇలా సారీ ఇవ్వడం, ఇదంతా జరిగితే ఇది ఎంగేజ్మెంట్ అని అంటారనమాట. ఇంకా నార్మల్ ఫార్మాలిటీగా ఇంకా రింగ్స్ మార్చుకోవడం అది ఇది నెక్స్ట్ జరిగేది. సో ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నాను కదా. సో ఆ శారీ అయిపోయిన తర్వాత నాకు మా అత్తయ్య గారు శారీ పెడుతున్నారనమాట. ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు కదా ఆవిడ మా అత్తయ్య గారు. సో అందరికీ తెలుస్తుంది, నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది. సో అలాగ పెట్టేసి శారీ ఆ తర్వాత నాకు పసుపు అనేది రాయడం జరిగిందనమాట. మొత్తం అందరూ ఒకేసారి మూగిపోయి పసుపు రాశారండి. అసలు నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది అనమాట. అంత పసుపు అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. చాలా ఎక్కువ పసుపు రాశారు. బట్ ఆ పసుపు రాయడం వల్ల చాలా మంచిది అని నమ్ముతాను నేనైతే. నాకు అందుకనే ఏం అనిపించలేదు పసుపు రాసినా సరే. ఫస్ట్లో అమ్మో అని అనిపించింది, బట్ తర్వాత బాగుంది అని అనిపించింది అనమాట. అంటే తర్వాత ఫేస్ కలర్ వచ్చిందనమాట. నేను గ్రీన్ కలర్ శారీ వేసుకొని పట్టు శారీ వేసుకొని వస్తాను తర్వాత. సో అక్కడ మంచి కలర్ అయితే వచ్చిందనమాట. దీనివల్ల ఇంత మంచిగా రాయడం వల్లే అప్పుడు మంచి కలర్ అనేది వచ్చిందనమాట. కొంతమంది ఉంటారు కదా అలా రాయించుకోరు, బట్ ఎవరైనా సరే ఈ వీడియో చూసి పక్కా రాయించుకోండి. పసుపు రాయించుకుంటే మంచి కళ కింద వస్తుంది ఫేస్. అండ్ నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ వరకు అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో సంబరం చూపిస్తాను. మాకు వీరభద్ర సంబరం ఉందన్నమాట. సో సంబరం ఎలా జరిగింది ఏంటి అన్నది చూపిస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో పెళ్లి కూతురిని ఎలా చేశారు, పెళ్లి కొడుకుని ఎలా చేశారు, అండ్ పెళ్ళి రిసెప్షన్ నేను మొత్తం అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మొత్తం అన్నీ మీతో షేర్ చేసుకొని మొత్తం వీడియోస్ అన్నీ పెడతాను. సో తప్పకుండా ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అందరూ మాస్కుల్లో ఎలా ఉన్నారో చూడండి. వీడియో తీస్తున్నాం కదా అని కొంతమంది మాస్క్ తీస్తున్నారు, కొంతమంది తీయట్లేదు అనమాట. మా శ్రీవారు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ లోపల గౌరీ పూజ అవుతుంది కదా, సో బయట నార్మల్గా కూర్చున్నారనమాట. మాలో ఏంటంటే గౌరీ పూజ అయ్యేంత వరకు అబ్బాయిని చూడరనమాట. సో ఆయన్ని బయట కూర్చోబెట్టి నాకు లోపల గౌరీ పూజకి సిద్ధంగా అన్నీ చేశారనమాట. గౌరీ పూజ అయిపోయిన తర్వాత మా ఇద్దరి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటోగ్రాఫర్ మాకు తెలిసిన ఆయనే కాబట్టి చాలా ఆడేసుకున్నారనమాట నాతో. అంటే అబ్బాయిలు కదా ప్రపోజ్ చేయాలి అమ్మాయిలకి, బట్ నా చేత ప్రపోజ్ చేయించారు. అది కూడా ఎంగేజ్మెంట్లోనే ప్రపోజ్ చేయించారు. సో అవన్నీ కూడా మిస్ కాకుండా వీడియో అంతా కంప్లీట్గా చూసినట్లయితే మధ్యలో ఉంటుందన్నమాట ఆ వీడియో అనేది. నేను అవి కూడా ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఏంటి నా చేత అంటే నేను నీల్ డౌన్ వేసి మరి అందరి ముందు ప్రపోజ్ చేశాను అనమాట. సో ఫోటోగ్రాఫర్ అలా చెప్పారు. అదేంటది ఇది రివర్స్ కదా అని అప్పుడు అడిగితే, లేదు ఇదే ట్రెండ్ మారింది అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది గ్రీన్ కలర్ శారీ, ఇది అత్తయ్య గారు పెట్టిన శారీ అనమాట. ఈ శారీ చాలా బాగుంటుందండి. మీకు కూడా ఎవరికైనా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా శారీస్ ఏమన్నా నచ్చితే కనుక మీరు కూడా బ్రైడ్ అవుతున్నప్పుడు కలర్స్ కానీ నేను చిన్న సజెషన్ ఇస్తున్నాను అంతే. మీకు ఏమైనా కలర్స్ కానీ ఏమన్నా నచ్చితే నాకు ఈ కలర్ నచ్చింది అని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని, ఏ ప్రాబ్లం ఉండదు, స్క్రీన్ షాట్ తీసుకొని
మీరు అలా సజెస్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఈ కలరే కావాలి అని మీరు కొనుక్కోవచ్చు. ఐ ఫీల్ హ్యాపీ అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. వీడియో రన్ అవుతూ ఉంటుంది. 32 మినిట్స్ ఉంది కాబట్టి నేను మరీ 32 మినిట్స్ మాట్లాడలేను కాబట్టి నేను మ్యూజిక్తో అయితే పెడతాను తర్వాత. సో అది కూడా మీరు అందరూ చూడండి. అండ్ ఫర్దర్గా పెడుతున్న వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఫర్దర్గా పెడుతున్న వీడియోస్ మీరు చూడండి. అండ్ నాకు ఏమనిపిస్తుందంటే 3 ఇయర్స్ అయిపోయింది కదా మా పెళ్ళయ్యి. సో 3 ఇయర్స్లో డెలివరీ టైంలో కొంచెం లావుగా అయ్యాను. నేను ఇది చూస్తున్నప్పుడు మళ్ళీ ఇలా అయిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ అందరికీ కూడా అలా ఏమైనా అనిపిస్తుందా? మళ్ళీ అలాగే అయిపోవాలి స్లిమ్గా అని చెప్పి. సో అది ఆ బాడీ షేప్ అనేది బాగుందన్నమాట. సో నేను కన్ఫర్మ్గా అలా అవ్వడానికి ట్రై చేస్తాను. 100% నా 100% ఇస్తాను. 100% ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకే అనిపిస్తుంది అబ్బా అప్పుడు బాగున్నాను కదా, అలా అయిపోతే బాగుంటుంది కదా అని. ఎవరు అలా అయిపోరు, బట్ దానికంటే కొంచెం బెటర్గా అవుతారు కదా. సో అలా ట్రై చేస్తాను. నేనైతే ట్రయల్స్లోనే ఉన్నాను, ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం బాగోకపోవడం అది జరిగింది. బట్ అలా కాకుండా మంచిగా హెల్తీగా అయితే స్లిమ్ అవ్వాలనుకుంటున్నాను ఈసారి నుంచి. సో మంచి హెల్తీగా స్లిమ్ అయిపోతాను, పక్కా అయిపోతాను. కానీ ఇప్పుడప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుంటాను. ఇప్పుడు కాస్త హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని అవుతాను. నాకు ఎందుకంటే అది వీడియో చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉందన్నమాట, అబ్బా అప్పుడే బాగున్నాను ఇప్పుడు మీద అని చెప్పి అనిపిస్తూ ఉంది. సో అందుకే ఫేస్ మటుకు ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు కొంచెం మేకప్ లేదు, అసలు నిజంగా న్యాచురల్ బ్యూటీ అనమాట మనం. అప్పుడు మేకప్ కూడా లేదు, లిప్స్టిక్ అసలు ఏమి వేసుకునేదాన్ని కాదు. పెళ్ళయ్యాకే నాకు అలవాటు అయ్యింది. పెళ్ళయ్యాక కూడా అలవాటు అవ్వలేదు చెప్పాలంటే. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అలవాటు అయ్యిందనమాట. ఎందుకంటే వీడియోస్లో మంచిగా కనిపించాలి. సో దానివల్ల నాకు కొంచెం లిప్స్టిక్ అది అలవాటు అయ్యింది అంతే. పెళ్ళికి ముందు అసలు అలవాటే లేదనమాట. మీరు గమనించినట్లయితే పెళ్ళికి కూడా నేను మేకప్తో ఉండను. నేను ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను కదా. సో పెళ్ళికి ఎవ్వరు కూడా మేకప్తో లేకుండా ఉండరు, బట్ నేనున్నాను. అండ్ ఎంగేజ్మెంట్లో కూడా మీరు గమనించినట్లయితే లిప్స్టిక్ ఉండదు, పౌడర్ ఉండదు, అసలు ఏది ఉండదు. న్యాచురల్ బ్యూటీ అనమాట. సో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా, అయ్యో అప్పుడు వేసుకుంటే బాగుండేది, ఇంకా గ్లోగా కనిపించేదాన్నేమో అని. బట్ అప్పుడు వేసుకోలేదు నేను, అసలు నాకు ఐడియా కూడా లేదనమాట. సో తర్వాత యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి వీడియోలో మంచిగా యూట్యూబ్ ఫస్ట్ పెట్టినప్పుడు కూడా లిప్స్టిక్ లేదు, అసలు ఏమీ ఉండేది కాదనమాట. అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో మా అక్క వాళ్ళు కానీ లేదా బయట అన్నోన్ పర్సన్స్ కానీ కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేశారు, ఇలాగా మీరు మంచిగా రెడీ అవ్వచ్చు కదా, లిప్స్టిక్ అది వేసుకోవచ్చు కదా అని చెప్పి. అవును అందరూ ఇలా చెప్తున్నారు కదా అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. సో అప్పటి నుంచి ఇంకా లిప్స్టిక్ పౌడర్స్ అవన్నీ అలవాటు అయిపోయాయి. లేకపోతే ముందు అసలు అలవాటే లేవన్నమాట. అండ్ వీడు మా అక్క వాళ్ళ బాబు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. అసలు చిన్నప్పుడే ముద్దుగా ఉంటారండి పిల్లలు. ఇప్పుడు ఎంత బక్కూడలా తయారైపోయాడో. అసలు సాధ్వి కూడా అంతే, చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నదో ఇప్పుడు పెద్ద అయిన తర్వాత బక్కగా అయిపోతుంది అలాగా. అండ్ నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాదు. అంటే వెయిట్ విషయంలో చిన్నపిల్లల్ని వెయిట్ ఎలా పెంచాలో అర్థం కాదు, మనమేమో వెయిట్ ఎలా తగ్గాలో అర్థం కాదనమాట. సో వాళ్ళకి ఎంత పెడతన్నా వాళ్ళు తినరు పెట్టరు, అది అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి అనేది. సరే ఇప్పుడు ఆ విషయం కాదు కానీ ఈ ఎంగేజ్మెంట్ మంచిగా అయితే జరుగుతుంది. సో మీరందరూ కూడా మమ్మల్ని మంచిగా బ్లెస్ చేసేయండి. 3 years అయ్యింది కాబట్టి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళందరూ మమ్మల్ని బ్లెస్ చేసేయండి. అలాగే ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. మా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, ఎన్నెన్ని చిలిపి పనులు జరిగాయి అవన్నీ చూసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా చెప్తాను నేను, సంబరం అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పటికైతే వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి వీడియో అనేది కంప్లీట్గా.